ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. మరి ఈరోజు నేను చెప్పబోయే వాగ్దానాన్ని మరి ఆత్మీయంగా మనందరం కలిసి ధ్యానిద్దామండి. అలా ధ్యానించినట్లయితే అప్పుడే మన బ్రతుకుల్లో, మన బిడ్డల జీవితాల్లో దైవదేవుళ్ళు అనేవి పొందుకుంటాం అన్నమాట. ఈరోజు దేవుని వాగ్దానము మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం చివరిలో ఉంటుందన్నమాట. మరి నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఉంటాడు. ఇక్కడ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎలా హెచ్చిస్తాడంటే ఇతరులను తక్కువ చేయడం కాదండి, తన ప్రజల ద్వారా తన మహిమను కనపరచడం కోసం ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి ఒక దీపం ఎత్తైన స్థలంలో పెడితే అది తన గొప్ప తనానికి చూపించుకోవడానికి కాదండి, మరి అందరికీ వెలిగివ్వడానికి మాత్రమే అది వెలిగిస్తుంది అన్నమాట. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు అతను తన గొప్పతనం కోసం కాదండి, దేవుని మహిమ కోసం జీవించాలన్నమాట. అబ్రహాంని హెచ్చించాడు ఎందుకు? అతని ద్వారా సమస్త జనాంగాలు ఆశీర్వదింపబడాలని. యోసేపుని హెచ్చించాడు ఎందుకు? ఒక దేశాన్ని క్షేమం నుండి కాపాడటానికి. దానియేలుని హెచ్చించాడు ఎందుకు? అన్ని రాజుల మధ్య సజీవమైన దేవుడు ఎవరో తెలియజేయడం కోసం అనమాట. ఇలాగా దేవుడు వారిని హెచ్చించాడు అనమాట. హెచ్చించడం వెనుక ఎప్పుడు ఒక దైవికమైన ఉద్దేశం అనేది ఉంటుంది అనమాట. మరి దేవుడు హెచ్చించడానికి ముందు వంగడం నేర్పుతాడు. యోసేపు సరసాల్లో ఉన్నప్పుడు, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, దానియేలు సెరలో ఉన్నప్పుడు, వీరి పరీక్షల్లో నమ్మకంగా నిలిచినప్పుడే దేవుడు వారిని హెచ్చించాడు. కాబట్టి కష్టం వచ్చిందని దేవుడిని మర్చిపోకూడదు. మరి చాలాసార్లు అది మనకు ఒక హెచ్చింపునకు గుర్తు అనమాట అండి. విధేయత ఆశీర్వాదాన్ని ఇస్తుంది, హెచ్చింపు దేవుని మహిమను చూస్తాం అనమాట. నన్ను హెచ్చించు అనే దానికంటే ప్రభువా నీ మాటకు విధేయుడిగా జీవించే కృపను నాకు దయచేయండి అని మనం ఆయన్ని వేడుకోవాలన్నమాట అండి, అడగాలన్నమాట అండి. విధేయత ఉన్న చోట దేవుని హెచ్చింపు తప్పకుండా ఉంటుంది. దేవుని చిత్తానికి లోబడిన జీవితాన్ని దేవుడు తన మహిమ కోసం ఉపయోగించుకుంటాడు. ఈ వాగ్దానము ఈ దినమంతా మన బ్రతుకుల్లో నెరవేర్చగలగాలని, హెచ్చింపు అనేది మనం పొందుకోవాలని, అనుభవించాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.